అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓ అర్జున, నేను వైశ్వానరుడు అనే అగ్ని రూపంలో ప్రాణుల శరీరంలో ఉంటూ వారి శరీరాలకు కావలసిన వేడినిస్తూ వాళ్ళు తినే 4 విధాలైన ఆహార పదార్థాలను పచనం చేస్తున్నాను అంటున్నాడు పరమాత్మ. ప్రాణినాం దేహమాశ్రిత అన్నాడు. ప్రతి ప్రాణి దేహంలో జఠరాగ్ని రూపంలో నేనున్నాను అంటున్నాడు. పచామ్యన్నం చతుర్విధం అంటే 4 రకాలైన ఆహార పదార్థాలను పచనం చేస్తున్నాను. వాటినే భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలు అంటారు. ఇలా 4 విధాలైన ఆహార పదార్థాలను మనం నోటితో తింటాం. అవి గొంతు గుండా జీర్ణాశయంలోకి వెళ్తాయి. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. గొంతు దాకా మన ఇష్టం, ఏది తినాలి ఏది తినకూడదు అని మనం నిర్ణయించుకుంటాం. ఒక్కసారి గొంతు దిగితే తర్వాత వైశ్వానరుడి ఇష్టం. నువ్వు పాయసం తిన్నా విషం తిన్నా తన పని తాను చేసుకుపోతాడు. మనం తిన్న అన్ని పదార్థాలను వివిధ రసాయనాలతో కలిపి అగ్ని శక్తితో జీర్ణం చేస్తాడు. అదే జీర్ణ శక్తి. ఇక్కడ మనకి ఇంకొక విషయం చెప్తున్నాడు కృష్ణుడు. ప్రాణాపాన సమాయుక్త. లోపల వెళ్లిన జఠరాగ్ని పనిచేయాలంటే దానికి గాలి కావాలి. అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో ప్రాణాయామ ప్రక్రియ ద్వారా మనం పీల్చుకునే ప్రాణవాయువు. ఈ ప్రాణవాయువు లోపలున్న అగ్నికి శక్తినిస్తుంది. ఆ శక్తి వల్ల జఠరాగ్ని మనం తిన్న 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేస్తుంది. అందుకే అన్నం తినేటప్పుడు ఒక మంత్రం చదువుతారు. ముందు గాయత్రి మంత్రం చదివి తరువాత అమృతమస్తు అని తను తినబోయే ఆహారం అమృతంతో సమానం కావాలని సంకల్పిస్తాడు. తరువాత ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః అంటూ భగవంతుని తలుచుకొని భోజనం ప్రారంభిస్తాడు. ఈ ఆహారం అంతా ఆ పరబ్రహ్మ స్వరూపం. ఆయనకు నమస్కారం, నా ఆహారం సక్రమంగా జీర్ణం చేసి నాకు శక్తిని ప్రసాదించు అని సంకల్పించుకొని భోజనానికి ఉపక్రమిస్తాడు. ఈ శాస్త్రీయ విధానమంతా ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ.